యోగా ప్రేక్షకులకు శుభోదయం. నా పేరు పద్యాల కోదండరామయ్య. నేను 10 సంవత్సరాల నుంచి యోగా ప్రచారం చేస్తూ ఉన్నాను. అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి యోగా చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మీ అందరికి కూడా నేర్పాలని కోరికతో శివగారి ఆశీస్సుల వల్ల మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను ఉన్న ఆసనం పేరు వజ్రాసనం. దీనివల్ల వచ్చే లాభాలు: మోకాళ్ళు నొప్పి తగ్గుతాయి, వెన్ను నిటారుగా ఉంటుంది, శ్వాస ఫ్రీగా జరుగుతుంది. కనుక దీనికి సంబంధించిన ఉదరకోశ వ్యాధులు కూడా తగ్గించుకోవచ్చు. శ్వాసకు సంబంధించిన విషయాలు: మన ఊపిరితిత్తులు నిరంతరము పనిచేసే అవయవాలు. వీటికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వలేము, కానీ సహజంగా విశ్రాంతి కావాలి. ఈ యోగాలో ఆ గొప్పతనం ఉన్నదండి. మనం ప్రతి మనిషి కూడా నిమిషానికి 15 నుంచి 20 సార్లు శ్వాస తీసుకుంటూ ఉంటాడు. అది సహజంగా అందరూ చేసే పని. ఈ శ్వాస అనేది మన ఇచ్ఛాపూర్వకంగా జరగట్లేదు. కానీ యోగాలో గొప్పతనం ఏమిటంటే మన ఇష్ట ప్రకారంగా శ్వాస తీసుకోవాలి, మన ఇష్ట ప్రకారంగా శ్వాసను వదలాలి. దీనివల్ల మన ఆరోగ్యం పెరుగుతుంది అని వాళ్ళు కనిపెట్టారు. ఆ సూత్రాలు చెబుతాను, ఆలకించండి. ఇప్పుడు పద్మాసనం వేద్దామండి. ఇది కుడికాలు తెచ్చి ఎడంకాలు తొడ మీద పెట్టుకున్నాం. ఇది కుడి చేత్తో కుడికాలు పట్టుకుంటాం. మన తల వచ్చి మోకాలు తగలాలి. దీనివల్ల వచ్చే లాభం ఏమిటంటే పొట్ట తగ్గుతుంది, మోకాళ్ళు నొప్పి తగ్గుతాయి. మరలా రెండవది, ఈ ఎడం కాలు తెచ్చి మళ్ళా కాలు పెట్టుకుందాం. ఇది పద్మాసనం. ఈ పద్మాసనం వల్ల వచ్చే లాభాలు: మనిషి ఈ మోకాళ్ళు నొప్పులు తగ్గుతాయి. వచ్చిన వాళ్ళకు, రాని వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఈ పద్మాసనంలోనే ఇంకా కొన్ని ఆసనాలు ఉన్నాయి. యోగ ముద్రాసనం, ఇది చాలా ఇంపార్టెంట్ ఆసనం అండి. ఇది పొట్ట తగ్గడం కోసం ప్రధాన ఆసనం. చూడండి, తలకాయ నేల కానాలి. యోగ ముద్రాసనం. తర్వాత నొప్పులు ఉన్నవాళ్ళకు ఇది బాగా పనిచేస్తుంది, గమనించండి. ఇంకో గొప్ప ఆసనం మయూరాసనం, పద్మ మయూరాసనం. గమనించండి. మయూరాసనం వేయటం వల్ల పొట్ట నక్కబడుతుంది, పొట్ట తగ్గుద్ది. ఇంకొకటి, మనం ఈ మధ్య చాలాసార్లు వింటున్నాం, హాస్టల్లో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయింది, 10 మంది హాస్పిటల్కి వెళ్ళారు, మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ అయినాయి. ఈ పద్మాసనం వేసిన కుర్రవాళ్లకు అలాంటి పాయిజన్ ఆహారం తిన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేకుండా 2-3 మోషన్స్ అవుతాయి, హాయిగా విశ్రాంతిగా ఉంటారు. ఇంత లాభం ఉందండి దీనివల్ల. ఇప్పుడు పశ్చిమోత్తాసనం, ఇది చాలా గొప్ప ఆసనం అండి.
చాలా ఆసనాలకి 1-2 లాభాలు ఉన్నాయి. ఈ ఆసనం ఎక్కువ లాభాలు ఉన్నాయి. బహుళ ప్రయోజనకారి ఆసనం ఇది. దీనివలన బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, పొట్ట తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇది ఈయటం కష్టంగా ఉంటుంది, గమనించండి. వక్రాసనం. కుడికాలు మడుస్తాం, కుడి చేయి వెనక్కి వెళుతుంది, ఎడం చేయి కుడికాలు మీదకి వస్తుంది. చూడండి. ఈ పక్కటెముకలు ఫ్రీ అవుతాయండి. తర్వాత రెండో పక్క చేద్దాం. ఎడం కాలు మడిచాం, ఎడం చేయి వెనక్కి వెళ్ళింది, కుడి చేయి ఎడం కాలు మీదకి వస్తుంది. ఈ చేయి పాదం తగలాలి. వెనక్కి తిరిగి చూస్తాం. మాట స్పష్టంగా రాదండి. తరువాత అర్ధ మత్స్యేంద్రాసనం. కుడికాలు మడుస్తాం. అర్ధ మత్స్యేంద్రాసనం. ఇది మత్స్యేంద్రుల వారని వారు చెప్పారు. వారి పేరుతోనే ఉన్నాయి ఇప్పుడు కూడా. చూడండి. ఎడం కాలు మడిచాం, కుడి చేయి ఎడం కాలు మీదకి వస్తుంది, ఎడం చేయి వెనక్కి వెళుతుంది. ఇది అర్ధ మత్స్యేంద్రాసనం. ఇది మత్స్యేంద్రుల వారని వారు చెప్పారు. వారి పేరుతోనే ఉన్నది. తర్వాత ఇదే కాలు ఇంకో మారుద్దాం. ఎడం కాలు మడుస్తాం. ఇది అర్ధ మత్స్యేంద్రాసనం. దీనివల్ల నడు నొప్పి తగ్గుతుంది, చేతుల నొప్పి తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. అర్ధ పద్మ మరీచాసనం. మరీచుడు అనే పేరు మీరు వింటారు. మనం చాలామంది మారీచుడు అని అనుకుంటాం. మారీచుడు కాదండి, ఈయన మరీచుడు. మరీచుడు అంటే ఎవరు అంటే కశ్యపుని తండ్రి, అంటే సూర్య భగవానుని తండ్రికి తండ్రి. ఆనాడే కనిపెట్టబడింది ఈ ఆసనం. చూడండి. అర్ధ పద్మ మరీచాసనం. తరువాత భరద్వాజాసనం. భరద్వాజుడు అనే పేరు చాలామంది ఉంటారు. ఈయన వాల్మీకి మహర్షి శిష్యుడు. ఈయన కుబేరుని ఆస్థానంలో విమానాన్ని కనిపెట్టి ఆయనకి ఇచ్చారు. అదే పుష్ప విమానం అంటాం. రావణాసురుడు కుబేరుని జయించి ఆ పుష్ప విమానం లాక్కుపోయాడు. ఆ తర్వాత రావణాసురుడిని చంపి రాముడు ఆ పుష్ప విమానం తెచ్చుకున్నాడు. అలాంటి పుష్ప విమాన నిర్మాత భరద్వాజుడు. ఆయన పేరుతో ఉంది ఈ ఆసనం. చూడండి. ఇప్పుడు కూడా ఆయన పేరే చెప్పుకుంటాం. భరత్ ఏ భంగిమలో వంగబడుతున్నామో, ఎక్కడ లొక్కబడుతున్నాయో ఈ ఆసనం పేరు గోముఖాసనం. తర్వాత గోరక్షస్వామి అని ఆయన చెప్పిన ఆసనం ఇది. గోరక్షస్వామి. ఆసనం వల్ల ఉపయోగం, ఇది మహిళావతారులకు వరం. ఈ విధంగా కూర్చుని తలకాయ ఆనడం వల్ల గర్భాశయం దోషాలన్నీ కంప్లీట్ తగ్గిపోతాయి. హాస్పిటల్ పోయి 1000 లక్ష పోయాల్సిన అవసరం ఉంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలిగి యోగం కలిగే అవకాశం ఉంది.
కాలి బొటన వేలు ముక్కు తగలటం. దీనివల్ల మోకాళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇది పొట్ట మీద బాగా పనిచేస్తుంది. ఈ తొడవతో పొట్ట నొక్కబడుతున్నాం చూడండి. చిన్నపిల్లలాగా మనం గంతులేసి వాడుకోవచ్చు. తరువాత ఊష్ట్రాసనం. ఇది నడుము నొప్పులకు మంచి ఆసనం. శశాంకాసనం. శశాంకం అంటే కుందేలు. ఇది పొట్ట తగ్గడానికి మంచి ఆసనం చూడండి. ఇలా 4-5 సార్లు చేస్తే పొట్ట తగ్గుతూ ఉంటుంది. ఇది కష్టమైన ఆసనం. నిదానంగా చూడండి. తరువాత చక్రాసనం. నడుము నొప్పి తగ్గుతుంది ఒకటి. ముఖ్యంగా గుండె జబ్బులు వాళ్ళకు కూడా మంచి ఆసనం. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు చాలా మంచి ఆసనం. సర్వాంగాసనం గమనించండి. ఈ సర్వాంగాసనంలో సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు. తరువాత హలాసనం. ఇది కష్టమైన ఆసనమే, కాస్త గమనించండి. చెప్పండి. హలాసనం వల్ల లాభాలు ఏమిటి అంటే, పశ్చిమోత్తాసనం వేయటం కష్టం ఎక్కువగా ఉంటుంది. హలాసనం దానికంటే తేలిగ్గా ఉంటుంది కనుక హలాసనం వేసిన వాళ్ళకి పశ్చిమోత్తాసనంలో వచ్చిన ఫలితాలు ఉంటాయి. అది ఒకసారి మళ్ళీ చెబుతాను చూడండి. ఇది పశ్చిమోత్తాసనం. దీన్ని కంటిన్యూ చేస్తూ హలాసనం వేయచ్చు. ఇలా ఈ రెండు కలిపి పశ్చిమోత్తాసనము,
ప్లస్ హలాసనం రెండు కలిపి ఒకేసారి చేసిన వాళ్ళకి త్వరగా వస్తుంది, ఎక్కువ లాభాలు పొందవచ్చు. ద్విపాద చక్రికాసనం. రెండు కాళ్ళు మోకాలు వంగకుండా గుండ్రంగా తిరగాలి. మోకాలు వంగకూడదు. ఇది పొత్తి కడుపు తగ్గుతుందండి. తరువాత జఠర పరివృత్తాసనం. జఠర పరివృత్తాసనం ఇది పక్షవాతం లాంటి జబ్బులు రాకుండా కాపాడే శక్తి ఉందండి ఈ ఆసనానికి. ఇది నిదానం గమనించండి. వెల్లికలా పడుకుంటాం, ఎడం చేయి దాటాం. ఇప్పుడు తల కుడిపై తిప్పుతాం, కుడికాలు లేచి ఎడం చేయి అందుకోవాలి. ఎడంకాలు అక్కడ కదలకుండా ఉండాలి. ఇప్పుడు కుడి చేయి దాపుతాం, తల ఎడం పక్క తిప్పుతాం, ఎడంకాలు లేవాలి, కుడి చేతి పట్టుకోవాలి. ఇప్పుడు ఆకాశం చూస్తే అరికాళ్ళు, తల వెళ్ళి మోకాలు తగలాలి. ప్రతి ఆసనానికి లాభాలు ఉంటాయండి. నడు నొప్పులు తగ్గుతాయి. బోర్ల పొడుకుని చేసే ఆసనం చేద్దామండి. చూడండి, ఇది భుజంగాసనం. నడు నొప్పులు మంచి ఆసనం. తరువాత మకరాసనం. చూడండి, ఇది నడుము నొప్పికి మంచి ఆసనే, కాకపోతే చేయడం కష్టంగా ఉంటుంది. చూడండి, తరువారాసనం. ఎడమ చేత్తో కుడికాలు పట్టుకుంటాం, సాగదీస్తాం. కుడి చేతి ఎడం కాలు పట్టుకుంటాం. ఇప్పుడు రెండు చేతులతో రెండు కాళ్ళు పట్టుకుంటాం. చూడండి, ధనురాసనం. ఉయ్యాల పోగొచ్చు, పిల్లల్లాగా ఆడుకోవచ్చు. నడుము నొప్పికి మంచి ఆసనం, మోకాళ్ళ నొప్పులకు మంచి ఆసనం. తరువాత శలభాసనం. ఇది సయాటికా పెయిన్ అని చెప్పబడే నరాల జబ్బుకి మంచి ఆసనం. చూడండి, రెండు కాళ్ళు పైకి లేస్తాయి, కాలు వంగకూడదు. తరువాత ఊరాసనం. ఇది కాస్త కష్టమైన ఆసనమే. చూడండి,
ఇప్పుడు ఆసనాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రాణాయామాల గురించి తెలుసుకుందాం. ప్రాణశక్తిని పెంచుకోవడం. ప్రాణాయామము అంటే ప్రాణశక్తిని పెంచుకోవడం. ప్రతి మనిషి పుట్టినలాగా అయితే చనిపోయే వరకు శ్వాస పీలుస్తూ ఉంటారు. కానీ ఆ శ్వాస పీల్చడం ఎలాగో అనే విషయాల్లో కొన్ని చెప్తారు గురువులు. శ్వాస ఎక్కువ తీసుకోవడం. మనం నిమిషానికి 15 సార్లు దాదాపు 20 సార్లు తీసుకుంటూ ఉంటాం శ్వాస. అది కాకుండా దాన్ని తగ్గించాలి, అది సూత్రం అండి ఈ యోగాలో. ఎన్నిసార్లు తగ్గించగలిగితే అంత లాభం. చూడండి, శ్వాస బాగా తీసుకోండి. బాగా చూడండి, చెస్ట్ సంకోచ వ్యాకోచాలు ఉంటాయి, లేవాలి. ఇలా కూర్చుని చేయలేని వృద్ధులు పొడుగును కూడా చేసుకోవచ్చు ఈ ఆసనాల్లో. ఇది చాలా తెలుసుకోండి. ఆ పొడుగును ఆరోగ్యం సరే, పొట్ట కదలాలి, అంతవరకు చేయాలి. చూడండి, దీర్ఘ శ్వాసల ప్రాణాయామం. దీర్ఘ శ్వాస అంటే మనం ఎంత పీల్చగలిగితే అంత శ్వాస పీల్చడం. దీనివల్ల మన ఊపిరితిత్తులు, గుండె సంకోచ వ్యాకోచం జరుగుతూ ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి మనిషి బ్రతికినంతకాలం ఊపిరితిత్తులు తీసుకోవాల్సిందే, గుండె కొట్టుకోవాల్సిందే. ఆ రెండుకి విశ్రాంతి కలిగే ఆసనాలు ఇవి. ఎక్కువ గాలి తీసుకుంటాం, ఎక్కువసేపు వదులుతాం. అప్పుడు నిమిషానికి 15 సార్లు నుంచి 10 సార్లు 8 సార్లు తగ్గుతుంది. ఇది సూత్రం. ఎంత తక్కువ సార్లు తీసుకోగలిగితే మన గుండె ఊపిరితిత్తులకు ఎంత పని తక్కువ పెడితే అంత ఆరోగ్యం పెరుగుతుంది. ఈ సూత్రం మీద ఆధారపడింది యోగా. ఎక్కువ గాలి తీసుకోండి, ఎక్కువసేపు వదలండి అంటే అప్పుడు తక్కువ సార్లు అవుతుంది. నిమిషానికి 10 సార్లు చేసేవాడు 4 సార్లతో సరిపెడతాడు. అప్పుడు ఆరోగ్యం పెరుగుతుంది. ఇది సూత్రం అండి. తర్వాత చూడండి, దీర్ఘ శ్వాసల ప్రాణాయామం చూద్దాం ఒకసారి, వినండి. చూడండి, ఇది ఈ దీర్ఘ శ్వాసల వలన మనకి టైం కలిసి వస్తుంది. నిమిషానికి 5 సార్లు 6 సార్లు తీసుకోగలుగుతాం శ్వాస. మన ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండటం వల్ల మనకు జలుబు చేయదు, దగ్గు రాదు. ఈ రెండు కాపాడుకోగలుగుతాం. కనుక ఇది చాలా తేలికైన విషయం. చిన్నపిల్లలు కూడా చేయవచ్చు. శ్వాస ఎక్కువ తీసుకోవడం, ఎక్కువసేపు వదలటం, ఇది అలవాటు చేసుకోండి. దీనివల్ల ఎక్కువ లాభం ఉన్నది. కంటికి వ్యాయామం అండి. మనం ప్రతి విషయాన్ని కళ్ళతో చూస్తూ ఉంటాం, కానీ కళ్ళకి చాలా జబ్బులు వస్తాయి, మనం గమనించలేకపోతున్నాం. ఎలాంటి జబ్బులు లేకుండా మన కళ్ళు కాపాడుకోవచ్చు. ఇది చిన్న ప్రక్రియ, 1 నిమిషం సేపు సరిపోతుందండి. నా కంటి అంక చూడండి, ఇది చాలా చిన్న ప్రక్రియ. నా కంటి అంక గమనించండి. కన్ను పైకి కిందకి తిరగాలి. పది సార్లు చాలు. తర్వాత పక్కలకి 10 సార్లు చాలు. తర్వాత చతుర్భుజాకారంగా చాలు. తర్వాత చతుర్భుజాకారం వ్యతిరేక దిశలో. తర్వాత వృత్తాకారంగా క్లాక్ వైజ్.
తర్వాత అన్క్లాక్ వైజ్ వ్యతిరేక దిశలో. చాలండి. ఇది ఒక అర నిమిషం ప్రక్రియ. దీనివల్ల మన కన్ను చాలా బాగుపడుతుంది. ఇవాళకి ఈ ప్రక్రియ ముగిద్దాం. సంతోషం. యోగా ప్రేక్షకులకు శుభోదయం. నా పేరు పద్యాల కోదండరామయ్య. నేను 10 సంవత్సరాల నుంచి యోగా ప్రచారం చేస్తూ ఉన్నాను. అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి యోగా చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మీ అందరికి కూడా నేర్పాలనే కోరికతో శివగారి ఆశీస్సుల వల్ల మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నేను ఉన్న ఆసనం పేరు వజ్రాసనం. దీనివల్ల వచ్చే లాభాలు: మోకాళ్ళు నొప్పులు తగ్గుతాయి, వెన్ను నిటారుగా ఉంటుంది, శ్వాస ఫ్రీగా జరుగుతుంది. కనుక దీనికి సంబంధించిన ఉదరకోశ వ్యాధులు కూడా తగ్గించుకోవచ్చు.